అంటే ట్రాన్స్ కమ్యూనిటీ కోసము ప్రభుత్వాల వైపు నుంచి ఎంతో కొంత వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే సమగ్రంగా తీసుకున్నారా లేదా అనేది మళ్ళీ వేరే చర్చ. కానీ ఇది అవసరం. ఎట్ ద సేమ్ టైం సమాజంలో రావాల్సినటువంటి అవేర్నెస్ ఇష్యూస్ మీద ఒక సహానుభూతి, దీన్ని పెంచాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? నేనేం చెప్తానంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించిన ఇష్యూస్ని డీల్ చేయగలిగితే సమాజంలో మార్జినలైజేషన్ ఏదైతే ఉందో జెండర్ పరంగా, కుల పరంగా ఈ వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం మనం అడ్రస్ చేయగలుగుతాం. ఎందుకనంటే ట్రాన్స్జెండర్ సముదాయము ఈ స్టీరియోటైపింగ్ విధానం ఏదైతే సమాజంలో ఉందో, హెచ్చు తగ్గులు ఏవైతే సమాజంలో ఉన్నాయో దానికి అంటే నెట్టవేయబోయి దాని గురించి దూరంగా వేయబడి అందులోంచి తరతరాలుగా మగ్గిన ఒక సముదాయం. సో కాబట్టి ఒక పిరమిడ్గా మన సమాజాన్ని చూసుకున్నప్పుడు బేస్లో ట్రాన్స్జెండర్ వాళ్ళు ఉన్నారు, పైన అన్నిటికన్నా అన్ని వసతులు పొందిన వాళ్ళు ఉన్నారు. సో దీన్ని మనం కానీ డీల్ చేయగలిగితే ఎన్నో విషయాలు మనం డీల్ చేయగలం. ఎలా అంటే ఉదాహరణకి ఇప్పుడు దళిత్ కమ్యూనిటీలో పుట్టిన ట్రాన్స్ వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దళితంలో పుట్టిన వాళ్ళు దళిత్ కమ్యూనిటీకి వచ్చిన ఏవైతే ఫెసిలిటీస్, రిజర్వేషన్స్ ఉన్నాయో చదువులో కానీ ఉద్యోగంలో కానీ అది దళిత్ ట్రాన్స్ వాళ్ళు కూడా అప్లికేబుల్ అయ్యేలా చూసి అమలు అయ్యేలా చూస్తే ఖచ్చితంగా అందులో మ్యాక్సిమం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకొని సశక్తులయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. అవునా కదా? సో అక్కడి నుంచి మొదలుకొని ఒక ఉదాహరణగా ట్రాన్స్జెండర్ వ్యక్తిలో ఉన్న సముదాయంలో ఉన్న పేదరికాన్ని డీల్ చేయాలంటే కనుక అది కొత్త సైన్స్ ఏం కాదు. న్యూస్ యూ షుడ్ నాట్ యూ డోంట్ నీడ్ టు ఇన్వెంట్ న్యూ వీల్ అనమాట అంటారు కదా ఇంగ్లీష్లో. కొత్త చక్రాన్ని మనం ఇన్వెంట్ చేయవలసిన అవసరం లేదు. యూ హ్యావ్ టు డీల్ విత్ ద కాన్షియస్నెస్. ఇట్స్ నాట్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ సింపతి ఆర్ ఎంపతి. అంటే మంచిగా ఉండాలి, వీళ్ళతోటి వీళ్ళ మీద జాలి దయ కలిగి ఉండాలి అన్న ప్లేస్లో నుంచి మనం డీల్ చేసినంత కాలము వాళ్ళకు ఒక రూపాయి ఇవ్వాలి అడుక్కోటానికి వచ్చినప్పుడు, వాళ్ళను ఏమైనా తప్పులు చేసినా వాళ్ళ మీద కేసులు బనాయించకూడదు, ఈ ధోరణే ఉంటుంది. బట్ నేను అదే చెప్తున్నా, మహిళా ఉద్యమంతో ముఖ్యంగా చేతిలో చేయవేసి నడవటానికి ప్రధాన కారణం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏంటంటే సమానత్వం అనేది పురుషాధిపత్య ఏదైతే భావజాలంలో ఇట్స్ అ నెవర్ ఎండింగ్ మారథాన్ ప్రాసెస్. సో నేనేమంటానంటే ఒకవేళ ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించి విద్య, ఉపాధి ఈ రకంగా డీల్ చేయగలిగినట్లయితే చాలా మటుకు దారిద్ర్యం అనేది ఏదైతే ఉందో, ఈ హెచ్చుతగ్గులు అనేది ఏమవుతుందో సమాజంలో ఆటోమేటిక్గా తగ్గుతుంది యాక్చువల్గా. సో ప్రతి ఒక్కళ్ళు గమనించవలసింది ఏంటంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఉన్నారు సమాజంలో, ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు ఒకవేళ ఒక కుటుంబంలో ఉంటే కనుక వాళ్ళు ఆ కుటుంబంలోంచి బయటికి వెళ్లకుండా వాళ్ళని అక్కడే ఉంచి చదువు శ్రద్ధలు చెప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడేలా చేయటము, వాళ్ళకు ఒక సెక్యూర్ ఎన్వైరన్మెంట్ కల్పించినప్పుడు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే ముందుకు తీసుకొని పోతారు. అందరూ భిక్షాటనకు వెళ్ళాలని, సెక్స్ చేయాలని అందరికీ ఉండదు యాక్చువల్గా. అలా ఎవరు కూడా ఏ జెండర్లో పుట్టిన వాళ్ళు కూడా అనుకోరు. ఆ విపత్కరమైన పరిస్థితుల్లో సమాజం వాళ్ళని ఆ విధంగా చేసింది కాబట్టి, సమాజంలోని వివక్షత అలా చేసింది కాబట్టి చేయవలసి వస్తుంది. అది